కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. మనస్పర్ధలతో విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. కానీ ప్రేమించి తనను మోసం చేశాడని ప్రియుడిపై పగతో రగిలిపోయిన ఆ యువతి పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది. కానీ తన కళ్ళ ముందే ప్రియుడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది. అసూయతో ఆ ప్రియురాలు ఏం చేసింది? ప్రియుడిపై ఉన్న కోపాన్ని ఎలా చూపింది? సినీ ఫక్కీలో ఆమె వేసిన పథకమేంటి? యుక్త వయసులో ప్రేమించుకోవడం, మనస్పర్ధలతో విడిపోవడం షరామామూలే. నిజంగా ప్రేమించిన వాళ్లైతే తాము ప్రేమించిన వారి జీవితం బాగుండాలని కోరుకుంటారు. వాళ్ల సంతోషమే తమ సంతోషంగా భావించి ఆనందపడతారు. కాని కొందరు మాత్రం అసూయ, ద్వేషంతో రగిలిపోతుంటారు. తమకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్న స్వార్థంతో క్రూరత్వం ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి మనస్తత్వం మగవారికే ఉంటుందనుకుంటే పొరబడినట్లే. ఆడవాళ్లు సైతం అందులో ఆరితేరారు. నచ్చినవాడు దక్కలేదన్న కోపంతో విచక్షణ మరిచి పగ తీర్చుకుంటున్నారు. ప్రియుడిపై కోపంతో అతని కుటుంబ సభ్యులపై ఘోరానికి పాల్పడ్డ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న మహిళ విధులు ముగించుకొని స్కూటీపై ఇంటికి వెళ్తోంది. గుర్తు తెలియని బైక్ ఆమె వాహనాన్ని ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. కింద పడిపోయిన ఆమెకు అయ్యయ్యో అంటూ ముగ్గురు మహిళలు సాయం చేసి పైకి లేపారు. కింద పడిపోయి తగిలిన దెబ్బల కన్నా సాయం చేస్తూ వారు పైకి లేపినప్పుడే ఎక్కువ నొప్పి అనిపించింది. ఏంటి, సూది గుచ్చుకున్న నొప్పి వస్తుందని చూసుకునేసరికి ఆ ముగ్గురు మహిళలు అక్కడి నుంచి పరారయ్యారు. అనుమానం వచ్చి డాక్టర్ అయిన భర్తకు ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు హెచ్ఐవితో కూడిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించారని తెలుసుకొని వైద్యులు సైతం నిర్ఘాంతపోయారు. వచ్చినవారు ఎవరో కూడా తెలియదని ఆ మహిళా వైద్యురాలు చెప్పగా పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మహిళా వైద్యురాలికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చింది మరెవరో కాదు, ఆమె భర్త మాజీ ప్రియురాలు వసుంధర. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బీచుపల్లి బోయ వసుంధర, కరుణకుమార్ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. చదువుకునే రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే గొడవలతో ఇద్దరూ విడిపోయారు. మెడిసిన్ చదివి కర్నూలులోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరుణకుమార్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వైద్యురాలు శ్రావణిని పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న వసుంధర కరుణకుమార్పై పగ పెంచుకుంది. తనను కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని కోపంతో రగిలిపోయింది. ఎలాగైనా అతనికి సుఖ సంతోషాలు దూరం చెయ్యాలని పథకం వేసింది. ఆదోనిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న జ్యోతి, ఆమె కుమారుడు జశ్వంత్, కుమార్తె శృతి సాయం తీసుకుంది. హెచ్ఐవితో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించిన వసుంధర ఆ రక్తాన్నే ఇంజెక్షన్ రూపంలో కరుణాకుమార్ భార్య శ్రావణికిచ్చింది. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు నిందితులను గుర్తించి విచారించగా నేరం అంగీకరించారు. దీంట్లో టెక్నికల్ ఎవిడెన్సెస్ ప్రధానమైన రోల్ పోషించినాయి. సీసీ కెమెరాలు మెయిన్ గా ఎవరు, ఏ వెహికల్స్ ఎక్కడొచ్చింది, టైం లైన్, ఏ వెహికల్స్ లో వాళ్ళు మూవ్ అయిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఒకవేళ అబద్ధాలు చెప్పినా లేదా మాకు తెలియదని బుకాయించినా కూడా ఇందులో అవకాశం లేకుండా పక్కాగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారు, ఏ మూమెంట్ లో ఏ టైంకి స్టార్ట్ అయినారు, ఇక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎన్ని వెహికల్స్ లో వచ్చిన లేడీస్ ఎవరు, వాళ్ళ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా అవన్నీ కూడా దీంట్లో చెక్ చేసుకున్నాకనే ఫుల్ ప్రూఫ్ గా ఈ కేసు అయింది. దీంట్లో యాక్చువల్గా ఇంత టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా సిస్టమేటిక్ గా, ప్లాన్డ్ గా, విత్ ఇన్ నో టైం, చాలా తక్కువ టైంలో డిటెక్ట్ చేసిన మా సిఐ గారు శేషయ్య అండ్ టీమ్, ఈ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. తర్వాత ఉన్నత విద్యలోని ఉన్నత స్థాయిలో ఉన్న డాక్టర్ల మీద ఈ విధంగా జరగను కూడా కాదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మేము కూడా పోలీస్ తరఫు నుంచి ఈ విధమైన ఇంకోసారి జరగనీయకుండా కూడా చూస్తాం.
ఇంజెక్షన్ చేసిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి శ్రావణికి వైద్య చికిత్స మొదలు పెట్టడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.